హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. గార్డెన్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఈ వీడియోను ప్రతి ఒక్కరూ తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. అదేంటంటే, నా చేతిలో ఉన్న ఈ బాటలు ప్రతి మొక్కకి, అంటే అది ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయినా, ఫ్రూటింగ్ ప్లాంట్స్ అయినా, వెజిటబుల్స్ అయినా, ఏవైనా కానివ్వండి, అందరికీ అన్ని మొక్కలకి ఉపయోగించే ఒక మంచి పవర్ఫుల్ పెస్టిసైడ్ను తయారు చేసుకున్నాను. ఇది తయారు చేసుకున్న వెంటనే మొక్కకు ఇచ్చేయాల్సిన అవసరం లేదండి. మనం స్టాక్ పెట్టుకొని మనం ఇయర్ అంతా కూడా వాడుకోవచ్చు. ఇలాంటి బాటిల్స్ ఒక 2-3 తయారు చేసుకున్నాం అనుకోండి, ఇంకా పెస్టిసైడ్ మనం వందలు పెట్టి కొనాల్సిన అవసరమే లేదండి. చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో మనం తయారు చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ పెస్టిసైడ్ను ఎలా తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వాలో కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను. ముందుగా పెస్టిసైడ్ తయారు చేసుకోవడానికి ఇంట్లో దొరికే వస్తువులే అని చెప్పాను కదా. అన్నిటికంటే ముఖ్యంగా మనకి గోమూత్రం కావాలండి. ఇది ఇంట్లో తయారవదు. మనము బయట గోవుల దగ్గరికి వెళ్ళి ఈ గోమూత్రం అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ గోమూత్రం అనేది నాటు ఆవు అయితే ఇంకా బాగా పనిచేస్తుందండి. ఇంకా దీని తర్వాత రెండో వస్తువు మనకి వేపాకు అండి. వేపాకు అయితే ప్రతి ఒక్కరికి ప్రతి ఊర్లో దొరుకుద్ది. సో వేపాకు మనకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్గా నేను చూపించేది వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. మనకు ఇవి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కదా. ఒక్కొక్కసారి పాడైపోయినవి ఉంటాయి కదా, అవి కూడా మనం ఉపయోగించవచ్చు. కొంచెం మెత్తబడిపోయినవి, కొంచెం కుళ్ళిపోయినవి ఉన్నా కూడా వాటిలన్నింటినీ కూడా ఉపయోగించవచ్చండి. ఇంకా పొట్టు ఉన్న పొట్టు కూడా తీసుకోండి. అంటే ఉల్లిపాయ పొట్టు, వెల్లుల్లిపాయ పొట్టు ఉన్న తీసుకోండి. ఇంకా ఇవి కాకుండా ఇంకో వస్తువుగా నేను అలవీరా తీసుకున్నానండి. 2-3 అలవీరా ఆకులు అంటారు కదా, వాటిల్ని తీసుకోండి. ఇవన్నీ ఉపయోగించి ఈరోజు ఒక పవర్ఫుల్ పెస్టిసైడ్ను మనము తయారు చేసుకున్నాం. మనము ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్లోకి రాగానే మనకు పెస్ట్ అటాక్ అనేది ఎక్కువగా ఉంటాయి. కీటకాల దాడి అనేది బాగా జరుగుతూ ఉంటాయండి. ముఖ్యంగా చిన్న చిన్న ఈగలు, దోమలు. నాకు వీడియోస్ పెట్టిన ప్రతిసారి కింద కామెంట్స్లో వస్తుంటాయి, ఆకులన్నీ తినేస్తూ ఉంటాయమ్మా, వీటిని ఏ విధంగా నేను కంట్రోల్ చేయాలని. వాటన్నిటికీ అవసరమైన పెస్టిసైడ్ అండి. మనము ఫస్ట్ అలవీరా తీసుకున్న తర్వాత అలవీరాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇంకా మనకు ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇవన్నీ తీసుకొని ఇలా ఒక చిన్న రోకల్ లాంటివి తీసుకొని కచ్చా పచ్చ మనము రుబ్బుకోండి. అంటే రుబ్బుకోవటం అంటే దంచుకోవటం. కచ్చా పచ్చ దంచుకున్న తర్వాత వీటిల్ని మనము ఉపయోగించుకుంటాము. ఈరోజు మనం తయారు చేసుకునే ఈ పెస్టిసైడ్ ఏ సీజన్లో అయినా ఉపయోగించవచ్చండి. ఎండాకాలమైనా, చలికాలమైనా, వర్షాకాలమైనా, ఏ సీజన్లో అయినా పనికి వచ్చే ఒక పెస్టిసైడ్. ప్లస్ 365 రోజులు ప్రతి 15 రోజులకు ఒకసారి మీరు స్ప్రే చేస్తూ ఉండండి. స్ప్రే చేయటం ద్వారా మన గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. ఆకులు తినేయటము, ఇంకా పెస్ట్ రావటము, ఇంకా తెల్ల పురుగులు అనేటివి వస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి. మనము ఇవన్నీ స్ప్రే చేయడానికి మార్కెట్లో ఖరీదైన పెస్టిసైడ్స్ కొంటూ ఉంటాం. ఒక్కొక్క పెస్టిసైడ్ కాస్ట్ ఎంత ఉంటాయి, ఒక్కోసారి 100 రూపాయల నుంచి 500-1000 వరకు ఉంటాయి కదా. మనం తయారు చేసుకునే ఈ పెస్టిసైడ్ అసలు కాస్టే లేదండి. మనకన్నీ కూడా అవైలబుల్గా దొరికేటివి. ఒక ఆవు మూత్రం మాత్రమే మనము తెచ్చుకోవాల్సి ఉంటుంది. అది కూడా చాలా ఫ్రీగా ఇచ్చేస్తారండి. ఎవరు వాటికి డబ్బు కూడా తీసుకోరు. ఇక ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ కూడా ఇలా కచ్చా పచ్చా దంచుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసుకొని వాటిలో ఇంకా మన దగ్గర ఏదైనా ఉల్లిపాయ పొట్టు కానీ వెల్లుల్లిపాయ పొట్టు ఉన్నా అవి కూడా వేసేసుకోండి. నేను మార్కెట్లో వెల్లుల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు పొట్టు వస్తుంది కదా, వాటిని ఎప్పుడూ కూడా పడేయనండి. ఇలా స్టాక్ పెట్టుకొని ఉంటాను. ఈ విధంగా ఎప్పుడైనా ఏదైనా పెస్టిసైడ్ను తయారు చేసుకునేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాను. వెల్లుల్లిపాయ స్మెల్ అనేది చాలా ఘాటుగా ఉంటుంది కదా. మన గార్డెన్లో ఉన్న మొక్కలకు వచ్చే పెస్ట్ వస్తూ ఉంటాయి కదండి. ఏ పెస్ట్ అయినా సరే ఈ స్మెల్ను భరించలేవు. ఇంత ఘాటైన స్మెల్ను పారిపోతాయి గార్డెన్ వదిలేసి. అందువల్ల అవన్నీ కూడా ఇలా స్టాక్ పెట్టుకుంటాను. ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా మన దగ్గర ఉన్న వేపాకు అంతా కూడా ఇందులో వేసేయండి. వేపాకు మీరు వీలైతే చిన్న చిన్న ఆకులుగా తీసేసుకొనన్నా వేసుకోండి, లేకపోతే ఇలా అయినా కూడా వేసేసుకోవచ్చు. ఆ కాడల్లో కూడా మంచి, అంటే వేపాకు కాడల్లో కూడా వేసేసాను కదా, అది కూడా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఆవు మూత్రాన్ని కూడా ఇందులో వేసేయండి. నా దగ్గర ఉన్న గిన్నె చాలా చిన్న గిన్నె అండి. మీ దగ్గర బిర్యానీ తయారు చేసుకునే గిన్నెలు, పెద్ద గిన్నెలు ఉంటాయి కదా, అవి కూడా ఉపయోగించవచ్చు. ఒక్కసారి తయారు చేసుకుంటే మీరు 1 ఇయర్ వరకు కూడా వీటిని ఉపయోగించవచ్చు. కాకపోతే ఈ గిన్నెలు అనేవి మీరు వాడని గిన్నెలు తీసుకోండి. ఒకసారి మనం ఉపయోగించిన తర్వాత రెండోసారి మనం వీటిలో వంటకు వాడకూడదు అనుకునేట్టుగా ఉంటేనే మీరు ఉపయోగించండి. ఇంకా కొన్ని గిన్నెలు ఉంటాయి కదా, మన ఇంట్లో వాడకుండా మూలకు పడేసి ఉంటామే, అలాంటి గిన్నెలు ఉపయోగించండి. ఇంకా వీటన్నింటినీ తీసుకొని పొయ్యి మీద పెట్టి ఒక ½ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు మీరు వీటిని బాయిల్ చేయండి.
ఉడకబెట్టడం అంటారే, బాయిల్ చేయండి. దానిలో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా ఆ లిక్విడ్ రూపంలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా మనం ఇందులో ఆవు మూత్రం అనేది ఉపయోగించాం కదా, ఆవు మూత్రం అనేది చాలా ఉపయోగాలు ఉన్నాయండి. పొద్దున్నే నిద్ర లేయంగానే ఆవు మూత్రాన్ని తీర్థంలాగా చాలామంది తీసుకుంటూ ఉంటారు. దీనిలో ఉండే ఔషధ గుణాలు విలువ తెలిసిన వాళ్ళందరూ కూడా ఆవు మూత్రంలోటివి తీసుకుంటూ ఉంటారు. అది తీసుకోవటం ద్వారా మన శరీరంలో ఉండే అన్ని రోగాలు నయమైపోతాయని కూడా వాళ్ళ నమ్మకం అనమాట. అది చాలా వరకు నిజం కూడా అండి. ఎందుకంటే యోగా గురువు బాబా రామ్దేవ్ గారు ఈ ఆవు మూత్రాన్ని కూడా అమ్ముతూ ఉంటారండి. క్యాన్సర్ పేషెంట్లు చాలామంది ఈ ఆవు మూత్రాన్ని కొనుక్కొని వాడుతూ ఉంటారు. అంటే దొరకని వాళ్ళనమాట. శుద్ధమైన ఆవు మూత్రాన్ని ఆయన అమ్ముతూ ఉంటారు. క్యాన్సర్ను కూడా తగ్గిస్తుంది ఆవు మూత్రం అని, ఇంకా చాలా జబ్బులకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనేసి నమ్మకము. సో ఈ విధమైన అంటే ఇన్ని గుణాలు ఉన్న ఆవు మూత్రంలో మనం ఇవన్నీ కలిపి చేయటం వల్ల మంచి లిక్విడ్ పెస్టిసైడ్ తయారవుతుంది. ఇది మన గార్డెన్లో వాడుకుంటే మాత్రం చాలా ఉపయోగాలు ఉంటాయి. మనకి వాతావరణంలో మార్పు వచ్చే కొద్దీ అంటే ఒక కాలం నుంచి ఇంకో కాలంలోకి, చలికాలం నుంచి ఎండాకాలంలోకి, ఎండాకాలం నుంచి వర్షాకాలంలోకి ఇలా క్లైమేట్ మారుతూ ఉన్నప్పుడు చాలా పెస్ట్లు అయితే అటాక్ అవుతూ ఉంటాయి. వీటినన్నింటినీ కంట్రోల్ చేయడానికి న్యాచురల్గా ఈ విధంగా తయారు చేసుకున్న పెస్టిసైడ్ అయితే మన మొక్కలకైతే ఎలాంటి హాని జరగదు. వీటిల్ని అంటే ఈ విధంగా స్ప్రే చేయటం ద్వారా మనము మన గార్డెన్ని న్యాచురల్గా పండించుకుంటాం కాబట్టి వాటి ద్వారా వచ్చే ఫలసాయం కూడా మనకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాంటి హామ్ మనకు జరగదు. కెమికల్ పెస్టిసైడ్స్ మనం యూజ్ చేయటం ద్వారా మనకి దానికి డైరెక్ట్గా కాదండి, ఇండైరెక్ట్గా మనం కూడా దాని ఎఫెక్ట్ మనము ఫేస్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇవాళ రేపు వచ్చే చాలా రకాల జబ్బులు, క్యాన్సర్ లాంటి జబ్బులన్నిటికీ కూడా ఈ కెమికల్ పెస్టిసైడ్సే కారణమని అంటారు. సో వాటిని తగ్గించుకొని ఈ విధంగా న్యాచురల్గా తయారు చేసుకున్న ఈ పెస్టిసైడ్ను మనం గార్డెన్లో ఉపయోగిస్తే చాలా జబ్బులకు మనము దూరంగా ఉండిన వాళ్ళైతాము. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా నేను తెలియజేయాలండి. మనము ఇవి ఇంట్లో మరిగించుకోవటం ద్వారా ఇల్లంతా కూడా ఒక రకమైన స్మెల్ వస్తుంది. అదేంటంటే ఆవు మూత్రము, వేపాకు ఇవన్నీ కలిసి ఉన్నాయి కదా, ఒక రకమైన ఘాటు వాసన వస్తుందండి. ఇల్లంతా కూడా ఆవు మూత్రం వాసన వస్తుంది. నాకు వేరే సదుపాయం లేదు ఓపెన్ ప్లేస్లో వీటిని మరిగించుకోవటానికి, అందువల్ల నేను ఇంట్లోనే మరిగించుకున్నాను. మీకెవరికైనా ఓపెన్ ప్లేస్లో కానీ, టెర్రస్ మీద కానీ, బాల్కనీల్లో కానీ ఎక్కడైనా ఈ విధంగా మరిగించుకోవటానికి అవకాశం ఉంటే చక్కగా కర్రలు పెట్టేసుకొని బాయిల్ చేసేసుకోండి. ఒక సంవత్సరానికి సరిపోయేటట్లు పెద్ద గిన్నెలు ఏదైనా పెట్టేసుకొని ఈ విధంగా చేసుకుంటే కూడా మీకు సంవత్సరానికి అంతా సరిపోయేటట్లు ఈ పెస్టిసైడ్ తయారు చేసుకోవచ్చు. ఇంకా రైతులు కూడా అండి, వాళ్ళకి అంటే వరి పంట కానీ ఇంకేదైనా పంటలు పండిస్తున్నా కూడా వాటికి స్ప్రే చేయడానికి కూడా ఈ పెస్టిసైడ్ బాగా పనికొస్తుంది. బాగా మరిగిపోయినాక బాగా చల్లారనివ్వండి. అంటే పొద్దున్న మనము మరిగించుకుంటే సాయంత్రం వరకు, లేదా సాయంత్రం పూట మనం మరిగించుకుంటే పొద్దున్న వరకు వాటిని వదిలేసామనుకుంటే అవి బాగా చల్లారిపోయిన తర్వాత ఫిల్టర్ చేసుకున్నాక, చల్లారిపోయి ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఇలా మనము బాటిల్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. ఇంకో విషయాన్ని కూడా తెలియజేయాలి. మాకు ఆవు మూత్రం దొరకదు అనుకునే వాళ్ళు వాటర్ కూడా ఉపయోగించి వీటిల్ని తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఆవు మూత్రం కాకుండా ఓన్లీ వాటర్ ఉపయోగించి మనము ఇది తయారు చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి మనకు వీలవద్దు. మనం ఇమీడియట్గా వాటిని వాడేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తే ఇది ఎక్కువ అంటే నెలలు, సంవత్సరాల వరకు కూడా వీటిని స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వీటిని ఏ విధంగా మనము వాటర్లో కలిపి ఇవ్వచ్చు అంటే ఒక 20 లీటర్స్కి 20 గ్రామ్స్ అంతా అండి. ఎందుకంటే ఎంత కాన్సన్ట్రేషన్ చూడండి. అందువల్ల 20 లీటర్స్కి 20 గ్రామ్స్ అంతా ఈ లిక్విడ్ను కలిపేసుకొని డైల్యూట్ చేసుకొని ఇంకా మొక్కలకి స్ప్రే చేసేయండి. చూసారండి, నేను ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే వీటిని స్ప్రే చేస్తున్నాను. మొత్తం గార్డెన్ అంతటికి ఒకేసారి మనము స్ప్రే చేయొచ్చు. ముఖ్యంగా నేను ఉపయోగించే ఈ స్ప్రేయర్ అయితే మనం ఒక 10 నిమిషాల్లో గార్డెన్ మొత్తం స్ప్రే చేయొచ్చండి. మంచి స్ప్రేయర్స్ మనకుంటే ఈ విధంగా మనకి తొందరగా స్ప్రే చేయడానికి అవకాశం ఉంటుంది. మొత్తం ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫ్రూటింగ్ ప్లాంట్స్, వెజిటబుల్స్, ఇంకా తీగజాతి మొక్కలు అన్నిటికీ ఉపయోగించవచ్చు. ఎలాంటి పెస్ట్ అయినా కూడా కంట్రోల్ అయిపోతుంది. ఆకులు తినే పురుగులు, ఆకుల మీద తెల్లగా వచ్చే పురుగులు, ఇంకా ఎలాంటి పెస్ట్ అయినా కూడా వీటిల్ని కంట్రోల్ చేయొచ్చు. ఎఫిడ్స్, మిల్లీ బగ్స్, ఇంకా ఆకులు తినే పురుగులు అనేటివి నల్లగా ఉంటాయి మట్టి మీద, ఇవన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి. సో ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి పెస్టిసైడ్ను తయారు చేసి మీకు చూపించాను కదా. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.